వినభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఈ రోజుల్లో ఎంత సంపాదిస్తున్నాము అనే దానికంటే ఎంత సేవింగ్స్ చేసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అనవసరమైన ఖర్చులు పెట్టేస్తున్నారు, డబ్బులు వృధాగా ఖర్చు పెట్టేస్తున్నారు. నిజంగా అత్యవసరం వచ్చినప్పుడు చేతిలో డబ్బులు ఉండట్లేదు. సో డబ్బులు అనవసరమైన ఖర్చులు కాకుండా ఉన్న డబ్బులు రెట్టింపు అవ్వాలంటే, ఎవరైనా కూడా డబ్బులు రెట్టింపు చేసుకోవాలనుకుంటాం కదా. ఒక 1000 ఉంటే ఒక 2000 అవ్వాలి, సమృద్ధిగా నిల్వ ఉండాలి డబ్బులు అంటే ఎలాంటి పరిహారం చెప్తారు, ముఖ్యంగా లక్ష్మీదేవికి సంబంధించి? ముందు పుణ్యాన్ని రెట్టింపు చేసుకోవాలి. పుణ్యాన్ని ఆటోమేటిక్ గా లక్ష్మీదేవి వస్తుంది అంటారు. అంటే పుణ్యాన్ని ఎట్లా రెట్టింపు చేసుకోవాలి అంటే, మనం చేసేటువంటి పనులలో ప్రకృతికి నష్టము కలిగించని పనులు. ఇందులో మనము ఒక వీడియో కూడా చేసి ఉన్నాం. అంటే ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులతో ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు మొదటి సాలరీ వచ్చిన మొదటి ఇన్కమ్ ఏదైతే వచ్చిందో అందులో నుండి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ పిల్లలకు, భార్యకు, తల్లికి. ఈ ముగ్గురు ఎవరైతే మీతో ప్యూర్ హార్ట్గా ఉంటున్నారో, ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నా, ఎదుటి వారు చూడాలి ఆ సబ్జెక్ట్, అప్పుడు వారు నేను కనెక్ట్ అవుతాను. సో నాకు మీతో మాట్లాడాలి అనేటువంటి ఒక భావన ఆ యూనివర్స్ ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం మీకు ఇవ్వాలి. మీరు మాత్రమే నాకు ఫోన్ చేస్తూ ఉంటే, మీరు అంటే లైక్ ఎవరైనా కావచ్చు, ఉదాహరణకు లక్ష్మీదేవి కావచ్చును, ఏదైనా. అంటే ఉదాహరణ చెప్తున్నా, అర్థం చేసుకున్నా. రెండు వైపుల నుంచి ఉండాలి అంటున్నారు. ఒకరికి మాత్రమే ఎనర్జీ ఉంటే అది కుదరదు. సో ఇద్దరు కనెక్ట్ అయితేనే 100% మాట్లాడడం జరుగుతుంది. సో లక్ష్మీదేవికి సంబంధించి కూడా మనకు సేవింగ్స్ అమ్మవారు ఇవ్వాలి అంటే అంతటి భావనతో మనం ఉండాలి. సో ఏమాత్రం సెల్ఫిష్గా ఉన్నా, ఏమాత్రము గ్రాటిట్యూడ్తో ఉండకున్నా, పొగరుగా ఉన్నా 100% అమ్మవారు మనల్ని చాలా డౌన్ఫాల్ చేసి, అహంకారం ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదంటారుగా పెద్దవాళ్ళు. ఖచ్చితంగా. అయితే మరొక విషయం ఏమిటి అంటే, ఇక్కడ సంపాదన రెట్టింపు కావాలి. అవును. ఇప్పుడు ఎఫ్డి చేసాం 1,00,000, అది 7 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు డబుల్ అవుతుంది. సో అంతటి పేషెన్స్ ఎవరికి లేదు, అస్సలు లేదు. లక్షకు నెలకు 10,000 ఇస్తున్నామంటే తీసుకువచ్చి ఇచ్చేస్తారు. 10% ఇస్తున్నామంటే బయట నుంచి 5% ఇంట్రెస్ట్కి తీసుకువచ్చి 10 లక్షలు ఇచ్చేస్తారు ఖచ్చితంగా. ఎందుకన్నా అలాంటి పరిస్థితి ఉంది. కనుక అదేదో సినిమాలో కదా, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది ఏంది అది, సన్ ఆఫ్ సత్యమూర్త కాదు, జులైలోనే. సో అంటే అదొక వాస్తవం. అది కొందరికి జాక్పాట్లు తగలవనేటువంటిది నేను చెప్పను. కొన్ని యోగాస్ ఉండాలి. గజకేసరి యోగం కానీ, బుధ ఆదిత్య యోగం కానీ, చంద్రమంగళ యోగం కానీ, ఇలాంటివి 9 యోగాలు ఉంటాయి. ఆ టైంలో పెట్టుబడి పెడితే, ఆ టైంలో యోగాలు వచ్చే సందర్భాలలో వీటికి పెడితే తక్కువ డబ్బులు వచ్చేస్తాయి. 100% అయిపోతుంటారు. 100% అది ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది కదా, 100% తెలుస్తుంది. సో ఎవరైతే ఇక్కడ అలాంటి సిచ్యువేషన్స్లో వీటికి తెలిసి తెలియక డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, ఉదాహరణకు 1,00,000 రూపాయలు వచ్చేస్తాయి. 1,00,000 వచ్చినాను, ఈ 1,00,000 ఏం చేస్తాడు, మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాడు. ఆ యోగం అట్నే ఉంటుంది 8 నెలలు 9 నెలలు. ఆ 8 నెలలు 9 నెలల వరకు 50 లక్షలు సంపాదిస్తాడు. ఏమైతుంది, బుద్ధి ఇంకా అనిపిస్తుంది ఆటోమేటిక్గా. కాతం మొత్తం 50 లక్షలు పెట్టడమా, లేదా మరలా పెట్టడమా, పెడుతూ మరలా చివరాఖరకు
అప్పు తీసుకొని వచ్చి కూడా పెట్టే పరిస్థితి ఉంటుంది, అలవాటు పడిపోతారు, అప్పుల పాలైపోతుంది. అప్పుల పాలు. సో లాభించిన చోటనే నష్టం జరిగే ఛాన్సెస్. సో అలాంటప్పుడు ఎంతవరకు మనకు యోగం ఉంది, ఏ టైం వరకు నా ధనరేఖ నడుస్తూ ఉంది, సో ఈ టైంలో మరలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, సో ఈ టైంలో జీరో ఉండే, సో 9 నెలలలో నాకు ఇంత అమౌంట్ వచ్చింది, సో మరలా నేను ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చునా చేయకూడదా, ఇన్వెస్ట్మెంట్ చేసేసిన తర్వాత కాల్ చేస్తామని అపాయింట్మెంట్ తీసుకుంటే మనం ఏం చేస్తాం? ఏం చేయలేము. జాతకపరంగా మనం ఏం చేస్తున్నా 100కు 200% చూసుకొని ముందుకు వెళితే ఎలా కలిసి అంతా శుభమే. ఎవరో చెప్పుంటారు, మనం ఏం లేదు చేసేది. సో మర్చిపోయినా, మొన్న రీసెంట్గా ఒకరిది మకర రాశి, తనకు నడుస్తున్నటువంటి దశ అంతర్దశ చాలా ఇబ్బందికరంగా ఉంది. సో తన పేరు కూడా అనిల్. సో అతను ఒక దగ్గరికి వెళ్ళాడట, వారి ఫ్రెండ్ వెళ్తే అతనితో పాటు వెళ్ళాడు. సో అతనికి ఏదో చెప్పాడు, పూజ లైక్ ఏదో, ఇతన్ని కూడా ఒకసారి చూడు అని చెప్పంటే చూశాడు. చూసిన తర్వాత నీకు పట్టిందల్లా బంగారం, చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది, ఇక నీకు నేనేం చెప్పాలా, మంచి అద్భుతమైనటువంటి యోగానికి వెళ్ళబోతున్నావు, ఇక వెళ్ళబోయే ముందు నా దగ్గరికి వచ్చినావు అని చెప్పాను. ఆయన నాకు ఫోన్ చేసి షాకు, గురువుగారు ఏంది పరిస్థితి ఇట్లా అన్నాడు. ఓకే, విని విడిచిపెట్టు, ఏం చేస్తావు, కొన్ని చెప్తారు. ఇప్పుడు అతని మాట అతను పట్టుకున్నాడు అనుకుందాం, ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకున్నాడు అనుకోండి, చేస్తే లాసే కదా. అంతే కదా. అప్పుడు మీరు పూర్తిగా చూపించుకుంటే అయిపో, నేను ఏదో చూసినా అని చెప్పి అంటారు, మళ్ళీ ప్లేట్ ఫిరాయించుతారు. చెప్పలేదు. అంటే నేను చెప్పేది ఏమిటి అంటే, సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని పర్ఫెక్ట్గా కలిస్తే పర్ఫెక్ట్ విషయం అనేటువంటిది ఉంటుంది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ధనము అనేటువంటిది రెట్టింపు కలగాలి అనుకున్నా ఏం చేయాలి అంటే, ఒక బౌల్లో అంటే ఒక బాక్స్లో, ఒక డబ్బాలో కొంత ఉప్పును వేసి అందులో కాస్త బియ్యాన్ని పోయాలి. అంతెంత ఇంత బియ్యాన్ని పోసి ఒక 5 లవంగాలను యాడ్ చేసి ఒక మూత పెట్టేసి ఇంట్లో ఏదన్నా ఒక మూలకు, మనకు ఈ యొక్క నార్త్ వెస్ట్ రిలేటెడ్ ఉండేటువంటి మూలలలో దాన్ని పెట్టేసేయండి, లేదా సౌత్ ఈస్ట్ ఉండేటువంటి మూలలలో దాన్ని పెట్టేసేయండి. దీంతో పాటుగా ఉసిరికాయలు, ఇప్పుడు చక్కగా కూడా పెద్ద ఉసిరికాయలు వస్తూ ఉంటవి. సో ఉసిరికాయను తీసుకొని దాన్ని పూర్తిగా కూడా ఒక 2-3 రోజులు పక్కన పెట్టేసాను ఎండలో ఇవాళ రేపు వివత్సంగా వస్తున్నాయి, ఏసీలు సరిపోతలేవు. సో ఈ యొక్క ఉసిరికాయను ఎండలో పెట్టడం వల్ల అది మొత్తము కూడా ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత దానిని పొడి చేయాలి. పొడి చేసిన తర్వాత ఒక తెలుపు రంగు క్లాత్లోకి తీసుకోవాలి. తెలుపు రంగు క్లాత్లోకి తీసుకొని చక్కగా కూడా దానిని బుధవారం రోజు చేయాలి. ఇది బుధవారం రోజు చేసి, బుధవారం రోజు ధూపం దీపం అంతా కూడా వేసేసి చక్కగా కూడా ఈ చేయి నుంచి ఈ చేయికి, ఈ చేయి నుంచి ఈ చేయికి ఒక 2-3 సార్లు తీసేసుకొని ఇంట్లో ధనం పెట్టేటువంటి ప్రదేశంలో కానీ, లేదా ఈ యొక్క మీరు చేసేటువంటి వ్యాపార స్థలంలో ఆ యొక్క కౌంటర్లో కానీ పెట్టండి. ప్రతి శుక్రవారము కూడా దాన్ని తీయాలి. చక్కగా కూడా ధూపం దీపం చూపించాలి, ధూపం వేయాలి, దీపం చూపించాలి, ఒక నైవేద్యం పెట్టాలి. మరలా ఈ చేయి నుంచి ఈ చేయికి, ఈ చేయి నుంచి ఈ చేయికి ఒక 2-3 సార్లు అనుకోవాలి, తీసి మళ్ళీ అక్కడ పెట్టాలి. ఇట్లా మీరు ప్రతి శుక్రవారము లక్ష్మీవారం కనుక చేయడం వల్ల ఒక 5 శుక్రవారాలు చేయండి, 100కు 100% కూడా మీకు రిజల్ట్ అనేటువంటిది కనబడుతుంది. సో ఇటు డబ్బా ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ, ఇటు ఉసిరికాయ, ఖచ్చితంగా మీ సంపాదన రెట్టింపు అనేటువంటిది వితిన్ 5 వీక్స్లో కనబడుతుంది. అంతే, చిన్న పరిహారం, అందరూ ఇంట్లో చేసుకోగలిగింది. రిజల్ట్ ఖర్చు లేదు, ఒకటి ఉసిరికాయని, అస్సలు ఖర్చు లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్. మీరు చెప్పే రెమెడీస్ అన్ని చిన్న రెమెడీస్, అందరూ ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా 5 వీక్స్ చేస్తేనే వచ్చేస్తారు గురువు గారు. సో అంటే ఇప్పుడు రిజల్ట్ వచ్చింది అని చెప్పి మనం ఊరుకుంటే కుదరదు కదా, అసలు కాదు, చేస్తూ ఉండాలి. సో 100% ఒకసారి మనకు కలిసి మంచి రెమెడీ కూడా తెలుసుకోవాలి. ఓకే, తప్పకుండా గురుగారు. నమస్తే. మహాదేవ.